నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే మర్యాద లేకపోతే ఇంక నీ మర్యాద అయిపోయింది. వస్తున్నా రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద. చాలు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రిక. ఏమనుకుంటావు నన్ను నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు చెప్పాలా కొడుకు అనుకున్నా? నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ అమ్మ చాలా చూస్తాను ఎట్లాంటివి. ప్రశాంతంగా ఉండి జీవితము ప్రశాంతంగా బతుకుతావు. నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. నీ బ్లాక్ నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైట్స్ ఏముంది? ఎందుకు లేదు, అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను, కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? ఎందుకు నన్ను కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? ఎందుకు కొట్టా అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి నేను కొట్టా. ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు లాగా చూస్తావు, ఈ రోజు ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. నేను చాలా కామ్ గా ఉన్నా, చాలా కూల్ గా ఉన్నా. ఫోన్లు చేస్తున్నావు, అమ్మాయి ఫోన్ చేస్తావు, నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని నీ పని నువ్వు చూసుకుంటున్నావు, అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా, నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. అవునా? ఇలానే చేస్తారు. ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. కాపలా చెప్పుతో కొడతా నీ అమ్మ. నేను మానసుడు, నువ్వు బయట కాపలాగేస్తాను. నీ ఇంటి పక్కన కూర్చుందని నీకు తెలియదు? అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని, ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ లో బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను, అంతేగాని నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు, నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చేసుకుని అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజన్నా? గత 2 నెలలు 3 నెలలుగా నేను నీకు ఒక్క మాట మాట్లాడుతున్నాను. మాట్లాడడం లేదు, అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేసావు. పద్ధతి కాదు. ఎందుకు అమ్మాయి దగ్గర చీప్ చేసావు? అమ్మాయి గురించి అసలు ఎందుకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకుని ఇప్పుడు ఏమంత చీప్ కదా? కనుక్కో, నా గురించి కనుక్కో. చూడు, ఒక్కడు చెప్తానా, ఇప్పటికి కూడా చెప్తానా, నాకు కోపం తక్కువ, కామా మారుతున్నా, ప్రశాంతంగా ఉండు, నన్ను గిలకత్తి. కోపం తక్కువని కాదు, పక్కన ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. ఎవరు లేరు కాబట్టి మారుతున్నా, పద్ధతిగా మారుతున్నా. పక్కన అది ఉంది కాదు, నేను చూసుకోను. నాకు నువ్వు కావాలి. ఎటువంటి ఏం చేసైనా సరే నేను దక్కించుకుంటా. నేను నువ్వు ఏం చేసినా ఏమి ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర? నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు? ఆఫ్టర్ ఆల్ నీ కారుకే నేను ఇచ్చినాను రా మొత్తం. ఎందుకురా తీసుకున్నావు? సిగ్గులేదా? నాకు ఫోన్ చేయి. నేను ఏ రోజున మీ అమ్మకి, మీ వదినికి, మీ అన్నకి, మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో.
నా తప్పుంది అంటే రే నిలబెట్టి చంపేరా నన్ను, నా తప్పుందంటే. నీకు అడిగే రైట్స్ ఉన్నాయి, నన్ను నిలబెట్టి చంపే. నన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని? నా ఇష్టం, నా లైఫ్ ఎందుకు చేస్తున్నావు? ఏంది నా లైఫ్ నా ఇష్టం. నీకేం చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్తున్నా కదా. నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్. 100కి 100% ఉంది. నీ అవసరం నాకు వద్దు. నేను సచ్చిగా నీ అవసరం ఎక్స్పెక్ట్ చేయను. నేను అడగదు. నాకు నీ అవసరం నాకు అవసరం పెట్టే. ఓకేనా? రే నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది. నీ లైఫ్ లో చాలా మంది వచ్చేళ్ళు ఉండొచ్చు, అందరిలాగా కాదు నేను. నా లైఫ్ లో అందరూ వచ్చేళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. ఒక్కసారి నేను ఫిక్స్ అనుకో, అందరిలాగా నేను కాదు, నేను వేరు. ప్రాణంగా ప్రేమించా, ఇప్పుడు ఏమేమి చెప్పాలి అప్పటికని చెప్పావు కదా. ప్రాణంగా ప్రేమించా. ఇంకా ఏం చెప్పలా? మాట్లాడాలి దాంతో నేను. ఇంకా ఏంది నువ్వు మాట్లాడు. లేదు నేను దాంతోనే తేల్చుకోవాలి. వచ్చి బీకినావు, నేను దాంతోనే తెలుసుకుంటా. పండు పోయి హెల్త్ బాగా టాబ్లెట్ వేసి పడుకో. నీకు నా హెల్త్ గురించి నీకెందుకురా? హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంట్లో వదిలి నీకెందుకురా నా హెల్త్ గురించి? నేను కాసుకోండావు కదా, నేను ఎప్పుడు పోతానని కాసుకోండావు కదా. చూడు, కాసుకోండావు కదా. నీ లిమిట్స్ క్రాస్ చేస్తావు. ఇప్పుడు చెప్తాను, ఫస్ట్ టైం నీ లిమిట్స్ క్రాస్ చేస్తావు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వస్తున్నా రేపే వస్తున్నా, మాట్లాడతా. చిరంజీవి ఎలా చెప్తున్నా మీటింగ్ అని. చిరంజీవి డైలాగ్ కాదురా, వెయిట్ చేస్తున్నా నీకోసం. దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి. రా దానికి ఒకసారి ఫోన్. అవసరం లేదు, చెప్పు. ఏం చెప్పు? నేను అంత మాట్లాడాలి. ఇవ్వు. అవసరం లేదు, అంత అవసరం లేదు నీతో. ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? ఇక్కడ మాట్లాడతావా పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతా. ఏ స్టేషన్? తిరుచానూరా, ఎంఆర్పల్లి పో. ఏమే ఎక్కడ మాట్లాడు? అక్రమ సంబంధం పెట్టుకోండి. నేను కాదు, నేను మొగోడు. 100 మంది తిరుగుతా. లైఫ్ నా ఇష్టము. నేనేం బెదిరిస్తున్నాను? మాటలు హద్దు దాటుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఈ రోజు చూసావేమో నువ్వు. నేను తీసా పోలీస్ స్టేషన్ విచారణ చేయించబడ్డా. నేను కూడా వెయ్యిరా, మగోడవైతే వెయ్యిరా. నువ్వు ఇల్లు, నువ్వు స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇయ్యి. నేను వస్తా. నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. అదే పోలీసు ఫోన్ చేయొచ్చు. నేను వస్తా. ఏ పోలీసు స్టేట్ వెళ్ళు. నేను వస్తా. నేను చెప్తాను కదా, పో. పోలీస్ స్టేషన్ వెళ్ళి నీ అమ్మ బేబకి బ్లాక్ మెయిల్ చేస్తా. పొరం బొక్కలు పుట్టిందానా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తా. హద్దులు మాటలకి హద్దులు. నీ అమ్మదో నువ్వు ఏ ప్రపంచంలో యాడికి హద్దులు కదా. నా ఇంటర్ గా మా ఇంటర్ కూడా పెట్టి వల్ల చేసుకో. నీ అమ్మ స్టేషన్ పోయా పూక పోయా. హద్దులు.